చాలా డేస్ తర్వాత మా డ్యాడీ మా హౌస్‌కొచ్చారు. మా డ్యాడీతో పాటు మా బాబాయ్ కూడా వచ్చారు. మా బాబాయ్ అంటే మా డ్యాడీకి ఓన్ బ్రదర్. నిహాంత్ అండ్ గియాన్‌కి కూడా చాలా స్నాక్స్ తెచ్చారు. నిహాంత్ అండ్ గియాన్ ఫుల్ ఖుషి. చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం కదా! సో, మా డ్యాడీ నా కోసం పాలక్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు. నాన్ వెజ్ ప్రిపరేషన్ కదా! క్లీనింగ్ నుండి కుకింగ్ వరకు మొత్తం మా ఫాదరే చేస్తారు. నాకు మాత్రం ఫుల్ రెస్ట్. ఇంకో విషయం చెప్పనా? మా ఫాదర్ లెఫ్ట్ హ్యాండెడ్. లెఫ్ట్ హ్యాండ్‌తో అయితే చాలా ఫాస్ట్‌గా కుక్ చేస్తారు. నా చైల్డ్‌హుడ్ నుంచి చూస్తున్నాను. మా డ్యాడీ ఎప్పుడు కోయట్ నుండి వచ్చినా మా డ్యాడీనే కుక్ చేస్తారు. నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా. చాలా డేస్ తర్వాత చికెన్ తింటున్నాను. నిహాంత్ అండ్ గియాన్‌కి హెల్త్ బాలేదు కదా! హౌస్‌లో అసలు చికెన్ ప్రిపేర్ చేయలేదు. ఇంకా నిహాంత్ అండ్ గియాన్ కోసం టొమాటో రసం పెట్టాను. చికెన్ కుక్ అవుతూ ఉంటేనే స్మెల్ అదిరిపోతుంది అసలు. ఇంకా చికెన్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో, అందరం సర్వ్ చేసేసుకున్నాం. టేస్ట్ వైజ్ నాన్ వెజ్ కుక్ చేయడంలో మా ఫాదర్ కింగ్ అంతే. మా డాడీ చేసిన పాలాకు చికెన్ కర్రీ తిని బాబాయ్ తెచ్చిన ఐస్ క్రీమ్ తో ఫినిష్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్